కల్పన అధిక మొత్తంలో స్లీపింగ్ పిల్స్ తీసుకొని అస్వస్థకు గురైన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిజాంపేటలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తనకి లంగ్ లో ఇన్ఫెక్షన్ అయినట్టుగా తెలుస్తోంది. దీని కారణంగా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కావడంతో ఐసీలోనే వైద్యులు తనకి చికిత్స అందిస్తున్నారు. మరో 3-4 రోజుల పాటుగా ఆసుపత్రిలోనే కల్పన ఉండే అవకాశం ఉంది. 4 రోజుల తర్వాత తనని డిశ్చార్జ్ చేస్తారట డాక్టర్లు. దానికోసం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆత్మహత్య యత్నం అంటూ వచ్చిన వార్తలపైన పోలీసులకి కల్పన తన స్టేట్మెంట్ ఇచ్చారు. నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకున్నట్టుగా పోలీసులకు చెప్పింది కల్పన. అయితే ఆత్మహత్య యత్నం చేయలేదని తాను చెప్తున్నట్టు తెలుస్తోంది. డిశ్చార్జ్ తర్వాత పెద్ద కూతురు వద్దకు కల్పన వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా కల్పనకు సంబంధించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందంటూ కూడా పెద్ద మొత్తంలో వార్తలు ప్రచారం కావడంతో తను దాన్ని స్ప్రోలోకి వచ్చిన తర్వాత కొంత కొట్టిపారేశారు. నేను ఆత్మహత్య చేసుకోలేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను కేవలం అధిక మొత్తంలో నిద్ర మాత్రలు తీసుకోవడం కారణంగా ఈ రకంగా జరిగిందని చెప్పుకుంటాను చెప్తోంది. సో మనం చూడొచ్చు మొదటి బాక్స్లో కనబడుతోంది కల్పన విజువల్స్. సో చికిత్స తీసుకుంటున్నటువంటి కల్పన దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో రెండో బాక్స్లో కూడా తన చికిత్సకు సంబంధించిన దృశ్యాలు. ఇక కింద రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతోంది కల్పన కూతురు తను. సో మీడియాతో కూడా మాట్లాడిన తన తల్లి ఏం ఆత్మహత్య చేసుకో, తనకు ఎటువంటి సమస్య లేదు, కేవలం అధిక మొత్తంలో స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం కారణంగా ఈ రకంగా జరిగిందంటూ కూడా తన కూతురు చెప్పుకొచ్చింది. ఇప్పుడు పోలీసులకు కూడా కల్పన ఇదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ తనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అని తెలుస్తోంది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ కారణంగా తనకి మరొక 3-4 రోజుల పాటు ఇంకా చికిత్స అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత వైద్యులు తనని ఇంటికి పంపిస్తారన్నట్టుగా తెలుస్తోంది.